చైనా టూర్ నుంచి ట్రంప్ కి బిగ్ సక్సెస్ దక్కలేదా? ఇరాన్ పై ట్రంప్ సీరియస్ వార్నింగ్. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ రీఓపెన్ చేయాలని చైనా కూడా అగ్రి అయిందా? ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ $109 దగ్గరకు చేరాయి. ఇప్పుడు ప్రపంచమంతా టెన్షన్ లో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చైనా టూర్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి రేపింది. కానీ ఈ టూర్ తర్వాత ఎలాంటి మేజర్ అగ్రిమెంట్స్ అనౌన్స్ కాకపోవడంతో చాలా మంది దీనిని డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ గా చూస్తున్నారు. అయితే అసలు హీట్ మాత్రం ఇరాన్ ఇష్యూ పై కనిపించింది. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ దగ్గర న్యూక్లియర్స్ వెపన్స్ ఉండకూడదు, హార్ముజ్ వెంటనే రీఓపెన్ చేయాలి, నా పేషెన్స్ అయిపోతుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుత ప్రపంచ ఆయిల్ సప్లై లో నియర్లీ 20% వెళ్లే కీలక మార్గం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇరాన్ రిస్ట్రిక్షన్ కారణంగా గ్లోబల్ ఆయిల్ ప్రైస్ మళ్లీ పెరిగి బ్యారెల్ కు $109 వరకు వెళ్లాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైనా ప్రెసిడెంట్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రూట్ ఓపెన్ కావాలని కోరాడు. కానీ ఇరాన్ పై డైరెక్ట్ ప్రెజర్ పెడతామా అనే విషయంపై చైనా అఫీషియల్లీ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఇరాన్ మాట్లాడడానికి సిద్ధమే అని చెబుతోంది. కానీ వార్ ప్రిపరేషన్ కూడా రెడీ అవుతుందని సమాచారం వస్తుంది. 31 మిలియన్ పీపుల్ నేషనల్ డిఫెన్స్ క్యాంపెయిన్ లో జాయిన్ అయ్యారని అక్కడి మీడియా చెబుతోంది. వాలంటీర్స్ కి వెపన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట. ఇక మిడిల్ ఈస్ట్ మొత్తం టెన్షన్ లో ఉండగా ఇజ్రాయెల్ లెబనాన్ సీజ్ ఫైర్ ని మరో 45 రోజుల పాటు ఎక్స్టెండ్ చేశారు. అంటే సిచ్యువేషన్ ఫుల్లీ ఇప్పటి వరకు అండర్ కంట్రోల్ లో లేదన్నమాట. ఇది ఫ్రెండ్స్, అయితే మీ అభిప్రాయం ఏమిటి? ట్రంప్ చైనా టూర్ నిజంగా ఫెయిల్ అయిందా, లేక ఇరాన్ విషయంలో ఏదైనా జరుగుతోందా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఎక్స్ప్లెయిన్స్.